అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. కొత్తగా జిల్లాగా ఏర్పడిన పుట్టపర్తి జిల్లా కేంద్రం నుండి చిత్రావతి నది తీరాన ఈ భారతీయుడు ఏపీ ప్రిన్స్ అలీ ఖాన్ మీతో మాట్లాడుతున్నాడు. మిత్రులారా, తెలుగు భాష మాట్లాడడంలో సాయిబాబా గారికి ఘనత ఉన్నది. బ్రహ్మాండంగా తెలుగు భాష మాట్లాడే పర్సనాలిటీ, చాలా చక్కగా తీయగా మాట్లాడినారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఎన్నో రకాల చరిత్ర సాయిబాబా గారికి ఉన్నది. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే సామాజిక సేవా రంగంతో పాటు వైద్య రంగంలో సేవా కార్యకలాపాలతో పాటు మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం విభజన గురైనప్పుడు బైఫర్కేషన్ విభజన కాకూడదు, తెలుగు మాట్లాడే ప్రజలు ఒకే ప్లాట్ఫామ్ పైన ఉండాలి, ఒకే వేదిక పైన ఉండాలి, చాలా బాగుంటుంది. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒకే రాష్ట్రం ఉంటే తప్పకుండా బంగారు బాటలో అభివృద్ధి అనేది ఉంటుందని బల్లగొట్టి సాయిబాబా గారు చెప్పినారు. వారి కేంద్రానికి ప్రశాంతి నిలయం సెంటర్కి వచ్చిన తర్వాత ఆ విషయం మనము తప్పకుండా మాట్లాడుకోవాలి. తెలుగు భాషకు శతాబ్దాల చరిత్ర ఉన్నది. ప్రాచీన భాషల్లో తమిళ భాష, కన్నడ భాషతో పాటు తెలుగు భాష కూడా భారతదేశంలో ప్రాచీన భాష. తెలుగు భాషకు ప్రాచీన హోదా కూడా కలిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకోవాలంటే తెలుగు భాషను మనము తప్పకుండా అధికార భాషగా, ప్రజల భాషగా, వేమన గారి భాషగా, గురుజాడ అప్పారావు గారి భాషగా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా భాషగా, శ్రీకృష్ణదేవరాయలు గారి భాషగా, అదేవిధంగా సిపి బ్రౌన్ గారి భాషగా. మిత్రులారా, ఈనాడు మీ భారతీయుడు అలీ ఖాన్ రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా పురస్కారాలు ముందు నుంచి కూడా తెలుగు భాష అభివృద్ధి బాట కార్యక్రమాలు మారుమూల గ్రామాల నుండి మహానగరాల వరకు చేపట్టడం జరిగింది. నాది మాతృభాష ఉర్దూ భాష అయినా కానీ తెలుగు భాష నా అంతరంగాలలో దిగింది, నా రక్తంలో దిగింది. కాబట్టి తెలుగు భాష ప్రేమికుడిగా తెలుగు భాష ప్రభుత్వ ప్రపంచ తెలుగు మహాసభల్లో 2 సందర్భాలలో ప్రభుత్వం తరఫున వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ అవార్డు అందుకున్నా కానీ, రాష్ట్రపతి అవార్డు వచ్చినా కానీ, ఎన్నో రకాల పురస్కారాలు వచ్చినా కానీ ఈనాటికి కూడా తెలుగు భాష కోసం, తెలుగు భాష అభివృద్ధి కోసం, తెలుగు భాష సందేశంతో మీ భారతీయుడు ఏపీ ప్రిన్స్ అలీ ఖాన్, ఇండియన్ సున్నీ ముస్లిం, సన్ ఆఫ్ లేట్ కే ఫరీద్ ఖాన్. మిత్రులారా, ఎక్కడ కూడా నిలబడకుండా, తడబడకుండా తెలుగు భాష స్ఫూర్తితో, తెలుగు భాష సంఘీభావంతో ముందడుగు వేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈనాడు మనం చూసుకుంటే చిత్రావతి నది తీరాన ఒక అందమైన సన్నివేశం, కవితా కుసుమాలు, కవితా సందేశాలు, తెలుగు భాష చిందులు వేసే సన్నివేశంతో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.